20 సంవత్సరాలు శిక్షని పూర్తి చేసుకొని ఈ ఖైదీ బయటకొచ్చాడు. ఇంకా ఒక హోటల్‌లో కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉండగా సడెన్‌గా అప్పుడే చాలా పోలీస్ కార్లు వచ్చి ఈ హోటల్‌ని చుట్టుముడతాయి. జాన్‌కి అర్థమవుతుంది ఇక్కడ ఏదో తప్పు జరుగుతోందని. దీంతో ఇతను హోటల్ అంతా జాగ్రత్తగా చూస్తాడు. ఇక్కడ కేవలం ఇద్దరు ముసలి వ్యక్తులు ఇంకా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. దీంతో ఇతనికి మంచిగా అర్థమవుతుంది పోలీసులు నా కోసమే వచ్చారని. సడెన్‌గా ఒక పోలీస్ ఆఫీసర్ గన్ పట్టుకొని లోపలికొస్తాడు. ఇంకా ఇలా చెప్తాడు నోరు మూసుకొని పైకి లేచి బయటకు రా అని. పాపం వీళ్ళకెవ్వరికీ ఈ విషయం తెలియదు. జాన్ ఒక రిటైర్డ్ జనరల్ అని ఇతను తెలుసుకుంటే వీళ్ళిద్దరిని చాలా ఈజీగా తొక్కగలడు. జాన్ ఎటువంటి తొందరపాటు పని చెయ్యడు. జస్ట్ ఈ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నట్లు చేస్తాడు. ఇతనికి అసలు ఇక్కడ భయం వేయడం లేదు. ఎందుకంటే ఇతను ఇటువంటివి చాలానే చూశాడు. జాన్ ఈ ఊరికి కొత్తగా వచ్చాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇతను వీళ్ళతో పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత ఆఫీసర్ లీసా ఇతని డీటెయిల్స్ అడుగుతుంది. కానీ జాన్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడు. జస్ట్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్స్ ని చూస్తూ ఉంటాడు. జాన్ ప్రవర్తన చూసి చీఫ్ ఆఫీసర్ కి చాలా కోపం వస్తుంది. దీంతో జాన్ ని ఒక డిటెన్షన్ రూమ్ లో వేస్తారు. సడన్ గా అప్పుడే డిటెక్టివ్ మార్క్ వస్తాడు. ఇంకా జాన్ ని ఒక రూమ్ లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇంకా అతన్ని ఎందుకు అరెస్టు చేశారో అంతా చెప్తాడు. నిన్న రాత్రి ఒక భయంకరమైన హత్య జరిగింది. హంతకుడు ఒక వ్యక్తి తలలో 2 9mm బుల్లెట్స్ ని దింపాడు. ఇంకా అతను చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత కూడా అతన్ని 2 గంటలు కొడుతూనే ఉన్నాడు. కరెక్ట్ గా ఆ రోజు ఉదయం ఒక వ్యక్తి జాన్ అటు నుంచి వస్తూ ఉండడం చూశాడు. దీని కారణంగా జాన్ క్రైమ్ సీన్ లో A1 సస్పెక్ట్ గా ఉన్నాడు. స్టోరీ అంతా విన్న తర్వాత జాన్ ఇలా చెప్తాడు నేను ఎవ్వరిని చంపలేదు. మార్కు మాటలని విన్న తర్వాత జాన్ కొన్ని క్రిటికల్ డీటెయిల్స్ చెప్తాడు. 3 వ్యక్తులు కలిసి ఈ వ్యక్తిని చంపారు. హంతకుడికి గన్స్ గురించి బాగా తెలిసినట్లు ఉంది. వాళ్ళు 9mm బుల్లెట్స్ ఇంకా సైలెన్సర్ ని కూడా వాడారు. జాన్ మాటలు విన్న తర్వాత ఇతను ఇంప్రెస్ అవుతాడు. కానీ ఇతను ఆ సమయంలో అక్కడ ఏం చేస్తున్నాడు? జాన్ ఇలా చెప్తాడు నేను ఆ సమయంలో బస్సు దిగి శ్రద్ధాంజలి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. పోలీసులకు ఇతని దగ్గర నుంచి $200 మౌత్ క్లీనింగ్ లిక్విడ్ ఇంకా ఒక మెడల్ మాత్రమే దొరికి ఉంటుంది. కేవలం ఇంత తక్కువ డబ్బులతో 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడంటే ఇతని మాటలని ఎవరూ నమ్మడం లేదు. జాన్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోవడంతో ఇతన్ని లాకప్ లోనే పెడతారు. సడన్ గా అప్పుడే కేసులో ఒక మలుపు వస్తుంది. చనిపోయిన వ్యక్తి దగ్గర షూస్ యొక్క ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఆ నంబర్ ని ట్రేస్ చేయగా వీళ్ళు పాల్ అనే ఒక బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వరకు చేరుకుంటారు. ముందు ఇతను ఇలా చెప్తాడు నాకు ఏమీ తెలియదని. తర్వాత ఇతను బయట ఉన్న ఆ బ్లాక్ కార్ ని చూసిన తర్వాత ఇతను ఇలా చెప్తాడు నేనే ఆ వ్యక్తిని చంపానని. అసలు ఇతనికి ఏమైందో పోలీసులకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇతను ఇంత తొందరగా నేరాన్ని ఒప్పుకున్నాడని. మార్కుకి ఇక్కడ అర్థమవుతుంది ఈ కేసుని సాల్వ్ చేయడం అంత ఈజీ కాదని.